వస్తానండి మీ దగ్గరికి చౌదరి గారు. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. లక్ష్మణరావు గారు, 670 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే వైసీపీ ప్రభుత్వం లెక్కాపత్రం లేకుండా చేసిందని పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడటం జరిగింది. అసలు పవన్ కళ్యాణ్ గారు నిన్న అక్కడ పర్యటించారు, అక్కడ ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. బయట ఉంది అన్ని తిరిగి మన పాడేరు, అరకు, అన్ని గిరిజన ప్రాంతాల్లో తిరిగినప్పుడు నాకు 2 ప్రధానమైన సమస్యలు: 1 రోడ్లు, 2 తాగునీటి అవసరాలు, 3 యువతకి ఉపాధి అవకాశాలు. ఇంత సుందరమైన ప్రాంతం ఇది. దాదాపు 20కి పైగా జలపాతాలు ఉన్నాయి ఇక్కడ. మన విజయనగరం జిల్లా, పార్వతీపురం, ఇవన్నీ కూడా ఉమ్మడి విజయనగరం కానీ ఈ జిల్లాలో అద్భుతమైన సౌందర్యం ఉంది. ఇక్కడ ప్రకృతి సౌందర్యం. ఇక్కడ టూరిజం ని డెవలప్ చేయాలి. యువతకు కూడా నేను ఒకటే మాట ఇస్తున్నాను, ఇప్పటిదాకా ఎవరు కూడా ఆలోచించలేదు ఇక్కడికి రావాలని, రోడ్లు వేయాలని. కానీ రైట్, వైసీపీ నేత మాట్లాడాలి మీరే. రేగడి లక్ష్మణరావు గారు, చూసారు 670 కోట్లు మంజూరు చేస్తే వైకాపా ప్రభుత్వం లెక్కాపత్రం లేకుండా చేసిందని పవన్ కళ్యాణ్ గారు ఆ మాటల్లో మాట్లాడారు. అది మొత్తం ప్లే కాలేదు. చెప్పండి, ఎలా రియాక్ట్ అవుతారు మీరు? చెప్పండి. లక్ష్మీనాథ్ గారు, మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి, ఏఎన్టీ వీక్షణ యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం. నమస్తే సార్. లక్ష్మీనాథ్ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన్యం జిల్లా పర్యటన చేశారు. మన్యం జిల్లా ఏదంటే గతంలో మరి అరకు, పాడేరు వెళ్ళేటప్పుడు అక్కడ మన ప్రజల యొక్క వాతావరణం తెలుసుకొని అక్కడ ఆయన కొన్ని సినిమాటిక్, అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా ప్రజెంటేషన్ అనుకుంటారు. ఆయన అంటే అందరూ కూడా నా వైపే చూడాలి అనే ఒక పబ్లిసిటీ, అంటే ఆయనకి స్వతహా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి ప్రతిదీ కూడా ఆయన ఒక సినిమాటిక్ గా వెళ్ళాలి అని చెప్పి ఒక పబ్లిసిటీని కోరుకుంటారు. సో ఏదేమైనా మీరు రోజున మరి వాళ్ళు వెళ్ళినటువంటి జోగులపేట, అలాగే మిగతా ఊర్లకి ఒక 2-3 విలేజ్లకి రోడ్లు శాంక్షన్ చేసాం, 2-3 రోడ్లకు మేము వేసేస్తాం అన్నారు. అసలు మెయిన్ మక్కువ మండలం, ఎక్కడైతే సాలూరుకి అతి పెద్ద మండలం అయినటువంటిది మక్కువ మండలం, సాలూరు నియోజకవర్గం. సో ఆ మక్కువ మండలంలో దాదాపుగా 49-51 గ్రామాలు ఉంటాయి. అక్కడ మక్కువ నుంచి బొబ్బులకి వచ్చే రహదారి దాదాపుగా 22-25 కిలోమీటర్ల రహదారి. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు మరి నిన్న రహదారి మీద నుంచి రాలా, ఆయన పనసభద్రను ఇంకొక ఊరు ఏదో పక్క నుంచి వచ్చేసారు. అంటే మక్కువ మెయిన్ రోడ్ నుంచి బొబ్బులి, మక్కువ మెయిన్ రోడ్ నుంచి అటు సాలూరుకి వెళ్ళే రోడ్లో పవన్ కళ్యాణ్ గారు ఆయన క్యాన్వా వెళ్తే తెలిసేది రోడ్లు ఎలాగున్నాయి ఏంటనేది. ఆ రోడ్డు మీరు ఎందుకు ఇప్పుడు వరకు కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ఈ నిధులు కూడా ఆ రోడ్డు కింద కేటాయించాల? అంటే మీరు వేసినటువంటి 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు వేసినటువంటి రోడ్లకి మహా అయితే మీరు ఇప్పుడు ఎంత మహా అయితే 4 కోట్లు 6 కోట్లు ప్రకటించారని చెప్పి ఇవన్నీ కూడా సినిమాటిక్ గా స్టార్ట్. నిజంగా మీకు గిరిజన పుత్రుల పైన, గిరిజనుల పైన మీకు ఒక చిత్తశుద్ధి ఉంటే, మీ ప్రభుత్వం, మీరు అలాగా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఈ ఎక్కడైతే పాడేరు నుంచి ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క మొత్తం అన్ని కూడా మరి మన్యం జిల్లాలో ఉన్నటువంటి పాలకొండ నుంచి మొత్తం కూడా, పాలకొండ కూడా ఎస్టీ నియోజకవర్గం. మరి ఇవన్నీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు అసలు ఎంత నిధులు కేటాయిస్తున్నాం, ఎంత ఇస్తున్నాం, ఏ రోడ్లు వేపిస్తున్నాం అనేది 670 కోట్లు గత కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే వైకాపా ప్రభుత్వం లెక్కాపత్రం లేకుండా చేసిందన్నారు. మీరు ఇన్ని గ్రామాల పేర్లు చెప్తున్నారు, మరి ఇన్ని గ్రామాలకి మీరు ఎందుకు వేయలేదు అని ప్రజలు అడుగుతారు. మీరు ఆ 4 కిలోమీటర్లు కూడా వేయాలి కదా. మీరు విన్నారా లక్ష్మీనాథ్ గారు? చెప్పండి. నేను అంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు హఠాత్తుగా వచ్చి 670 కోట్లు ఏమని, 770 కోట్లు ఏమని అంటే, మా ప్రభుత్వంలో మేము గతంలో 2014 నుంచి 2019 వరకు వేసిన
7,500 కోట్ల రూపాయలు మేము రోడ్లు వేయడానికి వెచ్చించాం. రోడ్లు వేశారు మీరు. 7,500